హాయ్ ఎవ్రీవన్. సో తిరుపతి సిరీస్లో ఇది ఫిఫ్త్ టెంపుల్ నేను చూపిస్తున్నాను, బట్ నేను ఆర్డర్లో పెట్టలేదు. సో ఆర్డర్ నేను వీడియోలో చెప్తాను. అండ్ సో ఇది వచ్చి ఇస్కాన్ టెంపుల్ అనమాట. సో ఇస్కాన్ టెంపుల్ స్టార్టింగ్లో ఇలాగ ఎంట్రన్స్లోనే కొంచెం కాలు మనం మంచిగా కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్ళేటట్టు అరేంజ్ చేశారు. సో స్ట్రైట్గా వస్తూనే మనకి చిన్న రెస్టారెంట్ కూడా కనిపిస్తుంది. సో ఇది వచ్చి టెంపుల్. సో టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి. నేను ఎంతవరకు వీడియో తీయగలను అంతవరకు వీడియో తీశాను. సో తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ అనమాట ఇది. సో ఇక్కడ బయటనైతే మనకి పాల సముద్రం చిలికినట్టు అవి కూడా ఉన్నాయి, బట్ నేను అవైతే వీడియో షూట్ చేయలేకపోయాను. సో ఇది ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కగానే ఇలా వెంకటరమూర్తి విగ్రహం అయితే కనిపిస్తుంది మంచిగా. సో అండ్ రైట్ తీసుకుంటే ఇలా స్టెప్స్ ఉంటాయి. సో ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది, ఇలా రాధాకృష్ణుల టెంపుల్. సో మనం ఎక్కడ చూసుండము అష్టమంది భార్యలతో కలిపి రాధాకృష్ణుల విగ్రహాల్ని. సో తిరుపతిలో అయితే కనిపించింది. సో నేను వీడియో తీయడం ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుందేమో నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు. సో అక్కడి నుంచి ఆ దర్శనం చేసేసుకొని మేమైతే కిందకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందన్నమాట. సో ఆ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకి ఏముంటాయంటే మనకి భగవద్గీత, కృష్ణుడికి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. రాధాకృష్ణుల విగ్రహాలు అండ్ ఫొటోస్ ఏవైనా మనం షాప్ చేయాలంటే షాప్ చేసుకోవచ్చు. నేనైతే నేను చిన్న కీ చైన్ అయితే తీసుకున్నాను, రాధాకృష్ణుల కీ చైన్. సో ఇదంతా బయట టెంపుల్ అనమాట. ఇదంతా ఎలా ఉంది. యాక్చువల్లీ మేము వెళ్ళిన టెంపుల్ ఆర్డర్ ఏంటి అంటే వక్లమాత టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అండ్ కపిల తీర్థాలు అండ్ పద్మావతి టెంపుల్ అండ్ గోవిందరాజుల టెంపుల్ లాస్ట్ అనమాట. సో ఈ 5 టెంపుల్స్ అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ డే మేము కాణిపాకం అండ్ శ్రీనివాస మంగాపురం అండ్ గోల్డెన్ టెంపుల్, ఈ 3 టెంపుల్స్ అయితే నేను నెక్స్ట్ కమింగ్ సూన్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.